ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి గైస్ బయాలజీ క్వశ్చన్ పేపర్ కోసం అయితే రియల్ క్వశ్చన్ పేపర్ కోసం స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గైస్ మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. ఈ క్వశ్చన్ పేపర్లోటివి మనకు 100% అయితే ఖచ్చితంగా ఇందులోటివి 30+ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్న అప్డేట్ వచ్చిందనమాట. గైస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనేది లేట్గానే రావడం జరిగింది. కాకపోతే నేనైతే వెంటనే అప్లోడ్ చేస్తున్నా. మీకు కూడా టైం అనేది ఉంది. ఖచ్చితంగా మీరైతే ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే క్లియర్గా చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ అయితే బయాలజీ అనేది టఫ్గా ఫీల్ అవుతున్నారు. ఏం టెన్షన్ అయితే పడకండి. ఈసారి అయితే మనకు బయాలజీ ఎగ్జామ్ పేపర్ అనేది ఈజీగానే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఏపీలో చూసుకున్నట్లయితే. కాబట్టి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనము గన్ షాట్ క్వశ్చన్స్ మొత్తం కూడా పెట్టడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఈ ఒక్క క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యేసుకోండి. ఆల్రెడీ నేనైతే ఒక 2 క్వశ్చన్ పేపర్స్ ఏమో పెట్టాను, గన్ షాట్ క్వశ్చన్స్ మొత్తం పెట్టాము. గైస్ మీరైతే మొత్తం కూడాను ప్రిపేర్ అయిపోండి ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి. ఇప్పుడే చాలామంది అయితే విద్యార్థులు అయితే అడుగుతున్నారనమాట. ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీ ఎప్పుడు ఉంటుంది బ్రో, అసలు ఎన్ని మార్క్స్ వస్తే మాకు వస్తుంది, మా క్యాస్ట్కి వస్తుందా రాదా, ఈ విధంగా అయితే డౌట్స్ అడుగుతున్నారు. మీరైతే టెన్షన్ పడకండి. మొత్తం కూడా మీరు ఎగ్జామ్స్ అనేటివి రాసేయండి. తర్వాత చూసుకున్నట్లయితే నేనైతే క్లియర్గా అయితే మీకు వీడియోస్ అనేటివి చేసి పెడతాను. ఎన్ని మార్కులు వస్తే మనకు సీట్ వస్తుంది, ఏ క్యాస్ట్కి మనకు ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీలో ఎన్ని సీట్లు అనేవి ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది, మొత్తం కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియోస్లో అయితే. ఇకపోతే పాలిసెట్కి సంబంధించి ఆర్జేసీకి సంబంధించి కూడా మన దాంట్లో అయితే కోచింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. గైస్ 80K అనేది రీచ్ అయితే మాత్రం మనమైతే ఫ్రీగా అయితే కోచింగ్ అనేది పెట్టబోతున్నాం అనమాట. బీ రెడీ. మన సబ్స్క్రైబర్స్ కింద అయితే కౌంట్ కూడా చూడండి. దగ్గరలో అయితే ఉన్నాము. 80K కంప్లీట్ అయిన వెంటనే మనము ఫ్రీ కోచింగ్ అనేది పెట్టబోతున్నాం అనమాట. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి అయితే మళ్ళీ చెప్తున్నా.